ఇటు టికెట్ కోసం మహాకూటమి నేతలు క్యూ కట్టిన అశ్వరావుపేట నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య గట్టి పోటీనే నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ గుర్తు లేకపోవడంతో కొంత ఇబ్బందిగానే ఉంది. అయితే టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న బలమైన సామాజిక వర్గం ఆ పార్టీ అభ్యర్థి మెచ్చ నాగేశ్వరరావు విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ నేతలంతా ఏ మేరకు సహకరిస్తారన్నది అనుమానమే. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లపై గిరిజన నేతల్లో సానుకూలత కనిపిస్తోంది. అశ్వరావుపేట, దమ్మపేట మండలాల్లో సానుకూల పరిస్థితి ఉంది. ములకలపల్లి, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో కేడర్ దూరం కావడం, జలగం ప్రసాదరావు సహకారం బహిరంగంగా కనిపించకపోవడం, ఇక పొంగులేటి వర్గీయులు అదే బాటలో ఉండడం తాటికి కొంత ఇబ్బందికరంగా మారాయి. మరి గిరిజనం ఏం తీర్పునిస్తారో ఇక ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. అశ్వరావుపేట నియోజకవర్గాన్ని తీసుకుంటే 2009 వరకు కూడా సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి అశ్వరావుపేట నియోజకవర్గం 2009 తర్వాత ఈ యొక్క అశ్వరావుపేట నియోజకవర్గం డీలిమిటేషన్ ద్వారా అశ్వరావుపేట నియోజకవర్గం 2009లో ఏర్పడినట్లుగా కూడా చూడవచ్చు. అయితే అప్పుడు 2009లో మొదటి ఎన్నికల్లో మిత్రసేన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అయితే ఆమెకు పోటీ చేసి గెలుపొందినట్లుగా కూడా చూడవచ్చు. అయితే 2014లో 6 మండలాలుగా ఉన్నటువంటి అశ్వరావుపేట నియోజకవర్గాన్ని 4 మండలాలుగా కుదించినట్లుగా కూడా చూడవచ్చు. అయితే 2014 ఎన్నికల్లో మెచ్చా నాగేశ్వరరావుపై అక్కడ ఉన్నటువంటి తాటి వెంకటేశ్వర్లు గెలుపొందినట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా ఈ యొక్క 2018 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మెచ్చా నాగేశ్వరరావు తన సమీప అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లపై గెలుపొందినారు కూడా చూడవచ్చు. అయితే ఈ ఎన్నికల్లో చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున మెచ్చా నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ తరఫున జారే ఆదినారాయణ, అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన వ్యక్తి, ఒక ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి జారే ఆదినారాయణ ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుండటం, అదేవిధంగా అక్కడ బీజేపీ జనసేన అభ్యర్థిగా అక్కడ ఉమాదేవి అనే ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మహిళ కూడా పోటీలో ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే గత మొత్తంగా అశ్వరావుపేట నియోజకవర్గంలో చూసుకుంటే 1,73,757 ఓట్లు ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. దాంట్లో మహిళలు 78,671, పురుషులు 75,080 ఓట్లు, అదేవిధంగా ఇతరులు 6 ఓట్లు కూడా ఉన్నట్టుగా చూడవచ్చు. అయితే మెచ్చా నాగేశ్వరరావు గెలుపొందినప్పటి నుంచి కూడా అశ్వరావుపేట నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి జరగలేదంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి దమ్మపేట బస్టాండ్ కావచ్చు, లేకపోతే అశ్వరావుపేట పరిసరాలు శిథిలావస్థకు కూడా చేరుకున్నాయని కూడా చూడవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే అక్కడ కాలేజీలు కావచ్చు, లేదా గురుకుల పాఠశాలలు ఏవి కూడా అభివృద్ధి చెందలేదని అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే మెచ్చ నాగేశ్వరరావుకి వచ్చేసి తన బంధువులలో ఒకరు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తుండటంతో అక్కడ ఉన్నటువంటి అంటే మెచ్చ నాగేశ్వరరావుని ఎవరైనా సాధారణ ప్రజలు కలవాలంటే 4 వ్యక్తుల్ని కోటరీ దాటి ఆయన కలవాల్సిన పరిస్థితి వస్తుండటంతో అక్కడ ఉందంటే కొంచెం వ్యతిరేకత కూడా చెప్పచ్చు. అయితే జారే ఆదినారాయణ పరంగా తీసుకుంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందడం, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి ఒక రాజకీయాలలోకి వచ్చి ఆయన రాణిస్తుండడం, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా ఈసారి కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ కూడా అక్కడ ఆయనకి తుమ్మల నాగేశ్వరరావు కూడా సపోర్ట్ చేయడం ఆ యొక్క అశ్వరావుపేట నియోజకవర్గంలో జారే ఆదినారాయణ కలిసి వచ్చే విషయంగా చూడొచ్చు. మొత్తంగా చూసుకుంటే అశ్వరావుపేట నియోజకవర్గంలో ద్విముఖ పోరు ఉన్నట్లుగా కూడా